గోధుమ ప్రకాష్ గారు, ఇప్పుడు కూటమిలో చంద్రబాబు గారి తర్వాత నెక్స్ట్ ఎవరు అంటే లోకేషా లేకపోతే పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ నడుస్తుంది. వీళ్ళిద్దరి మీద ఎట్లా ఉంది వీళ్ళ ముద్ర? లోకేష్ గారి ముద్ర ఎట్లా ఉంది? పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి కంపారిజన్ ఎట్లా ఉంది? ఎవరు బెటర్? కంపారిజన్ అయితే సార్ ఆయన పోర్ట్ఫోలియో జనరల్ ఇష్యూస్లో కూడా అన్నిట్లో పవన్ కళ్యాణ్ గారిని కన్సల్ట్ చేసినట్టుగా జోడెడ్లలాగా పోయినట్టు కనపడతా ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్, లోకేష్ గారా పవన్ కళ్యాణ్? బట్ లోకేష్ ఓవరాల్ ఈజ్ ఏ ముఖ్యమంత్రి. ఇది ఆల్మోస్ట్ ఆల్ పోర్ట్ఫోలియోస్ కానీ అన్ని ఇష్యూస్ కానీ పార్టీ పరంగా కానీ రాష్ట్రంలో అన్ని ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా అన్ని ఇష్యూస్ను సాల్వ్ చేస్తున్నట్టుగా పార్టీ పదవులు కానీ పార్టీ యంత్రాంగం కానీ ఈజ్ ఆర్ మేజర్ షేర్ కదా వాళ్ళది. ఈజ్ ఏ 134 ఎంతో వచ్చాయి కదా, వాళ్ళ షేర్ కూడా మేజర్ షేర్ కదా, మోర్ దెన్ 80% షేర్ వాళ్ళది కనుక అతను ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ జాతీయ జనరల్ సెక్రటరీ కనుక ప్రాజెక్ట్ కనుక వారసుడు కనుక అతన్ని పార్టీ యంత్రాంగం అతని చుట్టూ తిరుగుతుంది కనుక పవన్ కళ్యాణ్ గారికి లిమిటెడ్ పాత్ర ఆయన పోర్ట్ఫోలియో జనరల్ భాగస్వామి కనుక ఓటింగ్ పర్సంటేజ్ కూడా ప్రతి ఇష్యూలో ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది, ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అతను కూడా అన్హ్యాపీ ఉన్నట్టుగా ఎక్కడ కనిపించడం లేదు. అతను కూడా నేను విడిపోతే ఇబ్బంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, నేను విడిపోయి సాధించేది ఏముండదు, అంత ఈజీ కాదు, ఇంకొక ఈ 5 సంవత్సరాలు అయితే కాక ఇంకొక 5 సంవత్సరాలు కలిసి ప్రయాణం 15 కాకుండా నెక్స్ట్ గవర్నమెంట్ మనము మళ్ళీ ఈ కూటమే గెలవాలనేది ఆయనకున్నట్టు కనిపిస్తూ ఉంది. విడిపోతే ఏంటి పరిస్థితి అయింది? విడిపోతే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మనం చూసాం కదా, పాత పరిస్థితి కంబైన్డ్ స్టేట్లో రిజల్ట్ మనం చూసాం. చిరంజీవి గారిది ఆయన ఒక సీట్ ఓడిపోయాడు, ఈయన ఒకసారి పోటీ చేయలేదు, సపోర్ట్ చేశాడు, ఒకసారి పోటీ చేసి 2 సీట్లు ఓడిపోయాడు. పర్సంటేజ్ 7% ఎంత వచ్చింది, అంతే ఉంటుంది. దాని రిజల్ట్ ఏమీ ఎక్కువ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు కూడా అంత ఊపు కూడా ఏదైతుందో మళ్ళీ ఇండివిజువల్గా పోటీ చేస్తే అంత గ్లామర్ కూడా రాదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండి ఏమి సాధించాము, మళ్ళీ మేము చిరంజీవితో పోయి కొంత నష్టపోయాం, పవన్ కళ్యాణ్ గారితో కొంత నష్టపోయామని ఆ కమ్యూనిటీ ఓపెన్గా మీటింగ్స్లో పత్రికాముఖంగా సోషల్ మీడియా పరంగా సీనియర్లు రిటైర్ అయిన వాళ్ళందరూ రివ్యూస్ రాసిన వాళ్ళు ఉన్నారు పత్రికల్లో, మేము నష్టపోయినామని. ఈరోజు ఒక కలిసి ఉండడం వల్ల ఆ ఒక కమ్యూనిటీ కూడా బెనిఫిట్ జరుగుతూ ఉంది. మంత్రివర్గంలో కానీ కార్పొరేషన్లో కానీ గ్రామ స్థాయిలో కానీ లోకల్ రిప్రజెంటేషన్ కానీ జరుగుతూ ఉంది. దానివల్ల నష్టపోతాము. మనం ఇంకొక 5 ఏళ్ళు అంటే ఇది 24లో జరిగేది కదా, 29 అంటే 34 వరకు మనం వెయిట్ చేయాలా అనేది దాంట్లో ఉంది. అంటే నేను కొంతమందితో మేము నెక్స్ట్ ఎలక్షన్లు కూడా పవన్ కళ్యాణ్ గారి గిట్ట డిఫరెంట్ చేసుకొని బీజేపీతో విడిపోయి బీజేపీతో కలిసి చేస్తే మళ్ళీ రిజల్ట్ 0. మా వాళ్ళు కూడా ఎవరు సపోర్ట్ చేయరు, దే విల్ సపోర్ట్ చంద్రబాబు. విడిపోతుంది చంద్రబాబు జగన్గా. చంద్రబాబు గారు ఏదైతుందో బెనిఫిట్ జరిగింది కనుక లోకల్ బాడీ దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ కొంతమంది ఆకర్షితం అవుతుంది కనుక సో డెఫినెట్ ఓటింగ్ ప్యాటర్న్ చంద్రబాబు గారికి పెరిగే అవకాశం ఉంటుంది. మాది డివిజన్ అవుతుంది, 3 డివిజన్ అయిపోతుంది 3 భాగాలుగా. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి, జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ. బట్ మేము కలిసి ఉండడమే మాకు ఏదైతుందో బెనిఫిట్. మేము బిల్డప్ చేసుకుంటే రేపు మేము 34 తర్వాత మాకేదైతుందో అవకాశం, అప్పుడు పవన్ కళ్యాణ్ని కాకుండా కొత్త తరం నుంచి ఎవరైనా బయటకు వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలనే ఒక ఉద్యమాలు జరిగితే 34లో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మేము అవుతుందో 29లో విడిపోతే నష్టపోతాము మేము అనేది వాళ్ళకు ఉంది. అదే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉన్నట్టున్నది. 15 సంవత్సరాలన్నా నెక్స్ట్ ఎలక్షన్ మాత్రం విడిపోయే అవకాశం లేదు. ఎవరు లీడర్ అయినా ఆయనకేం లేదు. ఆయన గౌరవానికి చంద్రబాబు గారు లోకేష్ గారికి టేక్ ఓవర్ ఇచ్చినా కూడా లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని సేమ్ రెస్పెక్ట్, అంత ఇప్పుడున్న దానికంటే రెస్పెక్ట్ తగ్గకుండా కలిపి తీసుకెళ్తాడనే విశ్వాసము నమ్మకము నాకుండే పరిజ్ఞానంతో నేను చెప్తున్నా. ఇట్ ఈజ్ మై నా ఒక ఆలోచన. ఎవరితో మాట్లాడి కానీ ఎవరి ఆలోచన నేను చెప్పడం లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా లోకేష్ గారు సేమ్ ఇప్పుడున్న దానికంటే ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తూ తను తీసుకెళ్తాడనే నమ్మకం విశ్వాసం నాకుంది.